ఒక అందమైన అడవిలో మూగ జింక నివసించేది. ఆ జింక చాలా అందంగా ఉండేది. కాని మాట్లాడలేకపోయేది. ఇతర జంతువులు మాట్లాడుకుంటూ ఆడుకునేవి. కాని జింక ఒంటరిగా ఉండేది. జింకకు స్నేహితులు కావాలని చాలా కోరిక. అదే అడవిలో ఒక చెవిటి చిలుక నివసించేది. ఆ చిలుక చాలా రంగురంగుల ఈకలతో అందంగా ఉండేది. చిలుక చూడగలిగేది, కాని వినలేకపోయేది. ఇతర పక్షులు పాటలు పాడేవి, కాని చిలుక వినలేకపోయేది. ఒక మధ్యాహ్నం జింక మరియు చిలుక ఒక చెట్టు దగ్గర కలిశాయి. జింక చిలుకతో మాట్లాడాలనుకుంది, కాని మాట్లాడలేకపోయింది. చిలుక జింక మాటలు వినాలనుకుంది, కాని వినలేకపోయింది. రెండు స్నేహితులు కావాలని కోరుకున్నాయి, కాని ఎలాగో తెలియలేదు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గాలి వీచి చెట్టుకు ఉన్న గంటలు మధురంగా మ్రోగాయి. జింక ఆ సంగీతం వింటూ సంతోషంగా నృత్యం చేయడం మొదలుపెట్టింది. చిలుక జింక అందమైన నృత్యం చూసి చాలా సంతోషించింది. చిలుక కూడా రెక్కలు విదిలించి నృత్యం చేయడం మొదలుపెట్టింది. జింక నృత్యం చేస్తోంది, చిలుక ఎగురుతోంది. రెండూ సంగీత తాళంతో కదులుతున్నాయి. జింక మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని